యూజ్ చేసాము. ఇట్లా ఇదేంటంటే ఒక ప్లగిన్ అనమాట. ఎస్ పాకెట్ అనేసి. దీన్ని ఇన్‌స్టాల్ చేసుకున్నాక దీన్ని ఓపెన్ చేసుకుంటే మనకి జస్ట్ ఇది ఓపెన్ అవుతది. ఇదేంటంటే ప్రొడక్ట్స్ ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు మనకి. ఈ ప్రొడక్ట్స్‌ని మన వెబ్‌సైట్‌లో యాడ్ చేసుకుంటే మనం జస్ట్ సేల్స్ తీసుకొస్తే చాలు. అది వాళ్ళ సేల్స్ అవన్నీ కూడా వాళ్ళే సెలెక్ట్ చేసేసుకొని అన్నీ చూసుకొని వాళ్ళే షిప్పింగ్ చేసుకొని మొత్తం ఆళ్ళే చేస్తారు. ఆ తర్వాత షిప్పింగ్ అయిపోయినాక రిక్వైర్మెంట్స్ అన్నీ చూసుకొని మనకి అమౌంట్ అనేది ట్రాన్స్‌ఫర్ చేస్తారు. బట్ ఇక్కడొచ్చేసి మనము ఇది వచ్చేసి యూరోప్‌కిను, యూఎస్‌కి రిలేటెడ్‌గానే వీళ్ళు రిమ్ షిప్పింగ్ అనేది ఉంటది. ఇక్కడొచ్చేసి నార్త్ అమెరికానా, ఏషియానా ఇట్లా డీటెయిల్స్ ఉన్నాయి. ఏషియా అనుకోండి మనకంత ఎక్కువ ప్రైజెస్ పడతాయి. మన ఏషియాలో అంత అమౌంట్ పెట్టి బై చేసేవాళ్ళు ఉండరు కాబట్టి మనము జస్ట్ కంటిన్యూ చేద్దాం. బట్ ఇదొచ్చేసి పెయిడ్‌దే ఉంటుంది. ఫ్రీ అయితే ఉండదు. బట్ ఇలాగే అలీ ఎక్స్‌ప్రెస్ అని, సీజే డ్రాప్ షిప్పింగ్ అని ఇట్లా డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి కానీ, బట్ అవి ఎంతవరకు ప్రాపర్‌గా సపోర్ట్ చేస్తాయనేది మనకిక్కడ అది ఒకసారి మనం వర్కౌట్ చేస్తేనే తెలుస్తది. ఇంకొకటేంటంటే అలీ ఎక్స్‌ప్రెస్ అనే దాంట్లో మనకి ప్రొడక్ట్స్ షాపిఫైలో ఇండియాలో కూడా అవైలబుల్ ఉంటాయి. బట్ ఇంకొక వేరే కూడా ఉన్నాయన్నమాట. బట్ ఇవేంటంటే అక్కడి నుంచి వచ్చేసరికేమో ఎక్కువ అమౌంట్ పడతది. షిప్పింగ్ కాస్ట్ ఎక్కువ పడతది. నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్ట్స్ అనేవి ఎక్కువ రిటర్న్స్ ఉంటాయన్నమాట. రిటర్న్స్ ఉంటే మనకి అమౌంట్ రాదు. బట్ ఇక్కడొచ్చేసి ఈ ఎస్ పాకెట్ అనే ఈ డ్రాప్ షిప్పింగ్ ప్లాట్‌ఫార్మ్‌లో గనక ప్రొడక్ట్స్ తీసుకోవాలంటే మనం పేమెంట్ చేయాల్సుంటది. 10,000 యూనిక్ ప్రొడక్ట్స్, 10,000 ప్రీమియం ప్రొడక్ట్స్ అండ్ సప్లయర్ చార్ట్ ఇవన్నీ ఉన్నాయి. లైక్ ఇక్కడొచ్చేసి మనకి ఇక్కడ డాలర్స్ అన్ని చూపిస్తున్నారు. ఈ అమౌంట్ పెట్టి తీసుకుంటే వాళ్ళు ఎంతవరకు ఇస్తారు, ఏమిస్తారు ఇవన్నీ గూడా చూసుకోవచ్చు. బట్ తర్వాతయితే మనం ఎంత పే చేయాల్సుంటుందో ఇవన్నీ గూడా పే చేయడానికి రెడీ అయితే మనం తీసుకొని మనం పేమెంట్ చూసుకుంటే వీళ్ళు ప్రొడక్ట్స్ ఇస్తారు. బట్ ఈ ప్రొడక్ట్స్ ఎంతవరకు పాపులర్‌గా ఉన్నాయి, బట్ ఎన్ని రిటర్న్స్ ఒస్తున్నాయి ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ గూడా మనం చెక్ చేసుకున్న తర్వాతే ఇలాంటి ప్లగిన్స్‌కి చేయాలి. ఒకవేళ ఇవన్నీ కాదు అనుకుంటే ఇంకా డిఫరెంట్ ప్లగిన్స్ కూడా చాలా అవైలబుల్ ఉంటాయి. బట్ ఫ్రీ వాటికన్నా కూడా పెయిడే బెస్ట్ అనమాట. ఈ డ్రాప్ షిప్పింగ్ సైడ్ ఎళ్ళాలనుకుంటే. బట్ సేమ్ అంతే ఈ కామర్స్ ఎలా చేస్తామో డ్రాప్ షిప్పింగ్ కూడా అంతే. బట్ ఈ కామర్స్ చేసుకుంటేనేమో అన్నీ మన హ్యాండ్ ఓవర్‌లో ఉంటాయి. ప్రొడక్ట్స్ అంటే వెండర్స్ దగ్గర నుంచి అన్నీ మనం చూసుకోవాలి. వెండర్స్, ప్రొడక్ట్స్ యాడ్ చేయించుకోవడం, వాటిని ప్రమోట్ చేసుకోవడం, మార్కెటింగ్ చేసుకోవడం, సేల్స్ అండ్ షిప్పింగు లైక్ ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం స్టాక్ మేనేజ్‌మెంట్ ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సుంటది చాలా వరకు. అంటే ఈ డ్రాప్ షిప్పింగ్ అనేదేంటంటే, జస్ట్ అన్నీ వాళ్ళే మేనేజ్ చేస్తారు. జస్ట్ మనం సేల్స్ తీసుకొస్తాం. ఒక కామర్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే, బిఫోర్ ప్రాక్టీస్ కోసం మనం ఈ డ్రాప్ షిప్పింగ్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది డ్రాప్ షిప్పింగ్. దీనికి నేము ఇది సీజర్ డ్రాప్ షిప్పింగ్ అండ్ అలీ ఎక్స్‌ప్రెస్ ఒకటుంటది. యాహ్! ఇదొక డ్రాప్ షిప్పింగ్ టూలు. దీన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే అఫిలియేట్ మార్కెటింగ్, అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్ టూల్స్ ఉంటాయి. ఈ ప్లగిన్స్ అన్నీ కూడా యాడ్ చేసుకొని, ప్రొడక్ట్స్ యాడ్ చేసుకొని మీరు ఇక్కడొచ్చేసి ఇది మల్టిపుల్ వెబ్‌సైట్స్ నుంచి డ్రాప్ షిప్పింగ్ ప్రొడక్ట్స్ యాడ్ చేసుకోవడానికి యూజ్ చేసుకునే ఇది సాఫ్ట్‌వేర్. ఇది ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.
అలాగే ఇది షిప్‌మెంట్ ట్రాకింగ్ అనమాట. మనం షిప్ చేసింది ట్రాక్ చేసుకోవడానికి కావాలి కాబట్టి దీన్ని యాడ్ చేసుకుంటే ప్రొడక్ట్స్ ఎక్కడిదాకా ట్రాక్ అయినాయని ట్రాకింగ్‌ది వస్తుంది. అలాగే మనకి కొన్ని ఏరియాస్‌లో మనము వర్క్ చేస్తాము. కొన్ని ఏరియాస్‌లో మనం వర్క్ చేయము. అంటే లైక్ కొన్ని ఏరియాస్‌లో షిప్పింగ్ ఉంటుంది. కొన్ని ఏరియాస్‌లో షిప్పింగ్ చేయము. అలాంటప్పుడు ఏ ఏరియాలో ఉంది, ఏ ఏరియాలో లేదంటే పిన్ కోడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. హ్మ్. పిన్ ప్లగిన్ ఏదో ఉంది. చెక్ పిన్ కోడ్ ఫర్ కామర్స్ పిన్ కోడ్ చెక్ చేసుకోవడం లేదా నెక్స్ట్ పిన్ కోడ్ చెక్కర్ ఈ రెండిట్లో ఏదో ఒక ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసుకుంటే ప్రోడక్ట్స్ పక్కన మనకి ఆ, ఈ కోడ్ అనేది వస్తుంది. అక్కడ మనం పిన్ కోడ్ కనుక యాడ్ చేస్తే ఆ ఏరియాలో షిప్పింగ్ ఉందా లేదా అనేది సెలెక్ట్ చేసుకుంటాం. బట్ ఓన్లీ ఇది సెలెక్ట్ చేసుకుంటేనే అవ్వదు. దీన్ని సెలెక్ట్ చేసుకున్నాక మనము పిన్ కోడ్స్ ఇందులో అప్లోడ్ చేయాలన్నమాట. ఏ ఏరియాస్లో మనం షిప్పింగ్ చేస్తున్నాము అని ఆ ఏరియా పిన్ కోడ్స్ మొత్తం కలెక్ట్ చేసి ఇందులో ఫైల్ అప్లోడ్ చేయమని అడుగుతుంది. అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనికి వచ్చేసి అడిషనల్ ప్లగ్ఇన్స్ రిక్వైర్మెంట్ ఉంది. బట్ దీనికి డైరెక్ట్గా అవసరం లేదు. దీనికి మనకి చాలా ప్లగ్ఇన్స్ అయితే అవసరం అవుతాయి. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి పిన్ కోడ్ లెంత్ ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలి, లైక్ మెసేజెస్, అలాగే యూజ్ పిన్ కోడ్స్ చెక్ డెలివరీ ఇన్ఫర్మేషన్, పిన్ కోడ్ ఫీల్డ్ లేబుల్ అండ్ చెక్ ఈ డీటెయిల్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్లీజ్ ఎంటర్ ఏ పిన్ కోడ్ ఫీల్డ్ రిక్వైర్డ్ మెసేజ్. ఏదైనా మెసేజ్ కావాలంటే పిన్ కోడ్ ఫీల్డ్లో ఇక్కడ మెసేజ్ పెడతాము. బట్ ఇక్కడ ఫైల్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పిన్ కోడ్స్ లిస్టు ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. ఎక్కడెక్కడ కావాలో మనం అక్కడ ఎనేబుల్ చేసుకోవచ్చు. ఆల్ఫాబెటికల్ న్యూమరిక్స్ ఇవన్నీ కూడా ఎనేబుల్ చేసుకున్నాయి. ఆల్ఫా న్యూమరిక్స్ ఇవన్నీ. బట్ ఇక్కడ ఏంటంటే మనకు ఆప్షన్ ఉంటుంది. నేను జస్ట్ అంతకుముందు యూజ్ చేశాను. అవైలబుల్ ఇన్ కామర్స్ స్టోర్, క్లిక్ హియర్ టు న్యూ వన్. చూడు ఏం పోలేదు నీ బాధ అసలు. పోతే ఇంకో పేపర్ తీసుకో అన్నాను కూడా నేను. చెల్లిపోతే అన్నా పోతే అన్నా సరే ఇప్పుడు చెప్పరా షిప్పింగ్ జోన్స్ అంటే ఇక్కడ మనం జోన్స్ నేమ్స్, రీజియన్స్, షిప్పింగ్ కోడ్స్ ఉంటాయి. బట్ ఇక్కడ యాడ్ పిన్ కోడ్స్ అని ఒక ఫైల్ ఆప్షన్ చూపిస్తుంది యాక్చువల్గా. అక్కడ మనం ఆ షిప్పింగ్ పిన్ కోడ్స్ లిస్ట్ మొత్తం అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేయగానే ఇంకా మనకి ఆ ఏరియాస్లో అవైలబుల్ ఉంటుంది, లేని ఏరియాస్లో మనకి చూపించదు అనమాట. బట్ ఆప్షన్ అనేది ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు ఎందుకు డిస్ప్లే అవ్వట్లేదు. జస్ట్ ఇట్లా మనం పిన్ కోడ్స్ కూడా సెటప్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ ప్లగ్ఇన్ వర్కౌట్ అవుతే ఇంకో ప్లగ్ఇన్ అయినా తీసుకోవచ్చు. ఇట్లా మనం మొత్తం డైరెక్ట్గా వెబ్సైట్ అనేది
డిజైన్ చేసుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ప్లగిన్ మనకి ఏమేమి రిక్వైర్మెంట్ ఉందో, ఆ రిక్వైర్మెంట్‌కి తగ్గట్టుగా ప్లగిన్స్‌ని సెర్చ్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు. మేబీ నాకు తెలిసి పెయిడ్ వెర్షన్‌లో ఉన్నట్లుంది. మనం లిస్ట్ అనేది అప్‌లోడ్ చేస్తే ఆ అప్‌లోడ్ ఆప్షన్, పిన్ కోడ్స్ అప్‌లోడ్ ఆప్షన్. లైక్ ఇట్లా మనం యాడ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి మనం కోడ్స్ యాడ్ చేసుకోవడానికి డబ్ల్యూపీ కోడ్ అనే ఒక ప్లగిన్ కూడా యాడ్ చేసుకుంటాం. గూగుల్ అనలిటిక్స్ కానీ రిమైనింగ్ ఏ డేటా ఉన్నా కూడా ఇక్కడ మనం యాడ్ చేసుకోవడానికి ఈ డబ్ల్యూపీ కోడ్ యాక్టివ్ చేసుకొని మనం గూగుల్ అనలిటిక్స్, సెర్చ్ కన్సోల్ ఇవి 2 యాక్టివ్ చేసుకొని ఇక్కడ కోడ్ అయితే యాడ్ చేస్తాము. నెక్స్ట్ ఇంకా మనకి ఈ వెబ్‌సైట్ ఇక్కడ డిజైన్ అయిన తర్వాత మనకు నెక్స్ట్ డైరెక్ట్‌గా గూగుల్ యాడ్స్‌లోకైతే ఎళ్ళము. గూగుల్ ఈ యాడ్స్‌లో గనుక ఈ లైక్ షాపింగ్ క్యాంపెయిన్స్ రన్ చేయాలి అంటే మనకి ఇంకొక టూల్ సపోర్ట్ కావాలి. అది గూగుల్ మర్చెంట్ సెంటర్. దాని నుంచి మనం కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం నార్మల్‌గా ఇంతకుముందు గూగుల్ యాడ్ క్యాంపెయిన్స్ చేసేవాళ్ళం గదా! ఈ గూగుల్ యాడ్ క్యాంపెయిన్స్‌లోకెళ్ళేసి ఇక్కడ వచ్చేసి మనము వితౌట్ గోల్ గైడెన్సే సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ వచ్చేసి షాపింగ్ యాడ్స్. షాపింగ్ యాడ్ సెలెక్ట్ చేసుకున్నాం గదా! ఈ షాపింగ్ యాడ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి ఆల్రెడీ మనం శ్రీష డిజిటల్‌కి ఒక మర్చెంట్ సెంటర్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాము. ఇక్కడ కనెక్ట్ అయిపోయింది. కానీ ఇప్పుడు కొత్త మర్చెంట్ సెంటర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఈ మర్చెంట్ సెంటర్ ఏంటంటే జస్ట్ ప్రొడక్ట్స్ యాడ్ చేసుకోవడానికి మాత్రమే. ఇక్కడ మనం క్యాంపెయిన్‌ని రన్ చేయలేము. ఆ అకౌంట్‌ని ఈ క్యాంపెయిన్‌కి రన్ యాడ్ చేస్తే ఇక్కడ లింక్ చేస్తే మర్చెంట్ సెంటర్ అకౌంట్ ఈ క్యాంపెయిన్ సెటప్ అనేది నెక్స్ట్ నార్మల్ అనమాట. ఇంక మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా సెట్ చేసుకుంటాం. ఇక్కడ వచ్చేసి మనకి కంప్లీట్ సెటప్ విత్ షాపిఫై. షాపిఫై గనుక వెబ్‌సైట్స్ మనకుంటే డైరెక్ట్‌గా కనెక్ట్ చేసేసుకోవచ్చు ఇక్కడ. షాపిఫై అకౌంట్ లేదు కాబట్టి మనం సెటప్స్ ఇన్ మాన్యువల్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ వచ్చేసి మనకి రిజిస్ట్రేషన్ మనకి దీనికి ఏంటంటే కంప్లీట్ డీటెయిల్స్ అనేది కావాలి. మనం లేకపోతే వీళ్ళు సపోర్ట్ చేయరు. అడ్రస్ డీటెయిల్స్. ఇట్లా మనం ఇండియా అండ్ కంటిన్యూ. వీళ్ళు మనం ఇప్పుడు ఒకవేళ చేయకపోయినా కూడా మనకి అప్రూవల్ ఇవ్వాలి అంటే మాత్రం కంపల్సరీగా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయాలి. ఇమ్మీడియట్‌గా మనకి అప్రూవల్ అయితే రాదు. మనం సెటప్ చేసి అక్కడ వదిలేస్తే తర్వాత వాళ్ళంతా రివ్యూ చేసుకోవడానికి 1 ఆర్ 2 డేస్ టైం తీసుకొని తర్వాత అప్రూవల్ ఇస్తారనమాట. వెరిఫికేషన్ అడుగుతుంది. జస్ట్ మోర్ వేస్ టు వెరిఫై. కామర్స్ ప్లాట్ఫామ్ కానీ గూగుల్ ట్యాగ్ మేనేజర్ కానీ గూగుల్ అనలిటిక్స్ కానీ యాడ్ హెచ్టిఎంఎల్ కోడ్ కానీ ఉంది. బట్ ఈ హెచ్టిఎంఎల్ కోడ్ కాపీ చేసుకొని మనం ఏ సైట్లో అయితే వర్క్ చేస్తున్నామో ఆ సైట్లో మనం యాడ్ చేసుకుంటాం. ఇక్కడ డబ్ల్యూపీ కోడ్ అనేది తీసుకున్నాం కదా స్నిప్పెట్. హెడర్ ఫూటర్ సెక్షన్లోకి వెళ్ళేసి ఏది ఇక్కడ
ఇక్కడ యాడ్ చేసుకోవాలి మనం అనేది. ఏంటండి? శ్రీవాణి గారు నా ల్యాప్టాప్ నుండి కనెక్ట్ అవుతాను, కొంచెం అది యాక్సెప్ట్ చేయరా కాల్? యాక్టివేట్. ఓకే. ఓకే. నేను మొబైల్ నుండి కనెక్ట్ అయ్యాను, ల్యాప్టాప్ నుండి కనెక్ట్ అవుతున్నాను, కాల్ యాక్టివేట్. ఇక్కడ మనం ఈ కోడ్ తీసుకెళ్ళి మన వెబ్సైట్లో చేసుకొని వెరిఫై చేసుకుంటాం. మన వెబ్సైట్ అనేది యాక్టివ్ అవుతుంది. బట్ వీఆర్ అనేబుల్ టు కనెక్ట్ యువర్ సర్వర్ అయితే కనెక్ట్ అవ్వట్లేదు. బట్ మామూలుగా అయితే ఈ కోడ్ తీసుకెళ్ళేసి యూజ్ చేస్తాము. లేదంటే ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ శ్రీషా డిజిటల్ ఇది యాడ్ అయ్యి ఉంది కదా, HTML కోడ్ ఇది చూపిస్తుంది. అందుకని మన వెబ్సైట్ కనెక్ట్ అవ్వలేదు. ఇది ఇంతకుముందు ఇక్కడ ఒక వెబ్సైట్కి కనెక్ట్ చేసి పెట్టాం కదా ఈ అకౌంట్కి, అందుకని ఇది కనెక్ట్ అవ్వట్లేదు అనుకుంటా. లైక్ మనం ఇంకా దీన్ని మామూలుగా అయితే వెరిఫై చేయకుండా ఐ విల్ డూ లేటర్. తర్వాత ఇక్కడ వచ్చేసి కంట్రీస్, ఏ కంట్రీకి చేస్తున్నారు అని. ఇండియా, కంటిన్యూ, అండ్ కనెక్ట్ విత్ షాపిఫై, యాడ్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ ఫైల్, గూగుల్, యూజ్ గూగుల్ షీట్స్, యాడ్ ప్రోడక్ట్స్ 1 by 1. 1 by 1 అంటే ఇది మాన్యువల్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ వచ్చేసి గూగుల్ షీట్స్లో కనుక అన్ని ప్రోడక్ట్స్ లిస్ట్ ఉంటే ఇక్కడ డైరెక్ట్గా యాడ్ చేస్తాం. బట్ ఈ అమెజాన్ లాంటి కంపెనీస్ అయితే వాళ్ళ ప్రోడక్ట్స్ యాడ్ చేయడానికి కొంత అంటే జాబ్ వర్క్ అంటే పెట్టుకుంటారనమాట వాళ్ళు కొంచెం స్టాఫ్ని, లేదంటే అవుట్ సోర్సింగ్ ఇచ్చేస్తారు, వాళ్ళు యాడ్ చేసి ఇస్తారనమాట. ఇట్లా ప్రోడక్ట్స్ యాడ్ చేయడము జస్ట్ డేటా ఎంట్రీ లాగా. ప్రోడక్ట్స్, యాడ్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ ద ఫైల్ అంటే ఫైల్ ఏదైనా ఉంటే అక్కడి నుంచి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ 1 by 1 అంటే మాన్యువల్, లేదంటే ఏపీఐ ఇంటిగ్రేషన్ చేసుకుంటాం. మన వెబ్సైట్కి ఏపీఐని ఇంటిగ్రేట్ చేస్తే ఆటోమేటిక్గా ప్రోడక్ట్స్ ఇక్కడ యాడ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ మాన్యువల్ అప్డేట్ అయితే మనం చేయగలం. రిమైనింగ్ అన్ని మనం జెన్యూన్ క్యాంపెయిన్స్ అయితే వీటిల్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని చేయొచ్చు. బట్ ఇప్పుడు మనం జస్ట్ ఊరికే డమ్మీ సెటప్ కాబట్టి మనకి ఇది ఒకటే మనకి పాసిబుల్. అండ్ కంటిన్యూ. ఇక్కడ ప్రోడక్ట్ పేజెస్, ఏ పేజ్ ఉంది మనకి, కార్ట్లో పెట్టి చెక్కొచ్చు. షాప్లోకి వచ్చినాయి కదా, ఈ షాప్ సెలెక్ట్ చేసుకుందాం. అండ్ టైటిల్, బ్రాండ్ అంటే వాళ్ళ బ్రాండ్ ఇవ్వాలి, మనం జస్ట్ నేను ఊరికే నేమ్ ఇస్తున్నా. డిస్క్రిప్షన్, నేను జస్ట్ ఒక్కటి యాడ్ చేసి ఇక్కడ మనం ఇమేజే యాడ్ చేసుకుంటాం. యాడ్ ఇమేజ్, బ్రౌజ్ కానీ డ్రాప్ యువర్ ఇమేజ్ కానీ లేకపోతే ఇమేజ్ యూఆర్ఎల్ కానీ యూజ్ చేస్తాం. మనం నిన్న డౌన్లోడ్ చేసుకున్న ప్రోడక్ట్ యాడ్ చేద్దాం ఇక్కడ. ఓకే, ఇన్వాలిడ్ ఫైల్ ఫార్మాట్ అనుకుంటే జస్ట్ ఇవన్నీ ఏవి ఫైల్స్ సెట్ అవ్వాలి. ఈ కన్వర్టర్ని చూసుకొని మనం కన్వర్ట్ చేసుకోవచ్చు ఫైల్ని.
నాకు 10 పడుతుంది నేను రెగ్యులర్ ఫిక్స్ పడితే నేను చెప్తాను తెలిసేవాడి ఎందుకు ఇది రావట్లేదు? ఫైల్ ఫార్మాట్. నేను వచ్చి కట్ చేసే లోపల చెప్పు తీసి కట్ చేసే లోపల నాకు ఇది యాడ్ అయింది. జేపీజీ అండ్ యాడ్. ఇట్లా మనం ఈ పక్క మొత్తం ప్రోడక్ట్స్ అన్ని యాడ్ చేసుకొని ప్రోడక్ట్ టైప్, ఈ ప్రోడక్ట్ ఏంటి అనేది అడిగి తర్వాత సెలెక్ట్ కేటగిరీ. ఇక్కడ మనకి కొన్ని కేటగిరీస్ ఉన్నాయి కదా, ఈ కేటగిరీస్లో మనకి రిలేటెడ్గా ఉన్నవి చూసుకోవాలి. క్లోతింగ్ అండ్ స్టోరేజ్ అండ్ క్యాప్షన్ న్యూ ప్రైస్ వచ్చేసి ఇది US$ ఉంది కదా, మనం US కాకుండా ఇండియా సెలెక్ట్ చేసుకుందాం. అంటే ఏ కంట్రీది అయితే ఆ కంట్రీకి INR. ఇక్కడ వచ్చేసి ఒక 500 యాడ్ చేద్దాం. ఇన్ స్టాక్ సేల్స్ ప్రైస్ ఎంత ఉందో అదే ఇద్దాం, 500. ఇక్కడ ఏదైనా మనకి SUK నెంబర్ అంటే ఏంటంటే ప్రోడక్ట్ నెంబర్ అనమాట. ప్రోడక్ట్ దానికి మనం ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క నెంబర్ అనేది మెయింటైన్ చేస్తుంటాం. అంటే ప్రోడక్ట్ కలర్ ఇవన్నీ కూడా SUK నెంబర్ని యూస్ చేసుకుంటే ఏంటంటే మిస్టేక్స్ ఏం లేకుండా డైరెక్ట్గా ఆ ప్రోడక్ట్ని కస్టమర్కి డెలివరీ చేయడానికి ఉండదు. ఇప్పుడు రెండు కొంచెం లైట్ ఎల్లో డార్క్ ఎల్లో ఉన్నాయి అనుకోండి, ఆ రెండు ప్రోడక్ట్స్ కన్ఫ్యూజ్ అవుతారు. ఒకళ్ళు లైట్ ఎల్లో సెలెక్ట్ చేసుకుంటారు, ఒకళ్ళు డార్క్ ఎల్లో సెలెక్ట్ చేసుకుంటారు. అది ఎల్లో అనగానే మనం ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి అట్లా కన్ఫ్యూజ్ కాకుండా మనం నెంబర్ అనేది ఒకటి క్రియేట్ చేసుకుంటాం ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ నెంబర్ ఇక్కడ యాడ్ చేయాలి. ఇక్కడ మనకి యూ డోంట్ హ్యావ్ ఇవన్నీ లేవు అనేసి అంటే అవి సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే దీన్ని వదిలేసి కూడా. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇంగ్లీష్, కంట్రీ, మార్కెటింగ్ మెథడ్స్, ఫ్రీ లిస్టింగ్ అండ్ లేబుల్స్. ఇక్కడ వచ్చేసి కస్టమ్ లేబుల్. ఇక్కడ ఏమన్నా మనకి విజిబుల్ కాకపోతే మనం కొన్ని లేబుల్స్ అనేవి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు కస్టమర్స్కి. ఇట్లా కొన్ని లేబుల్స్ లాగా మనం యాడ్ చేసుకుంటే ఎవరైనా ఈ వర్డ్స్ టైప్ చేశారనుకోండి, దాన్ని బట్టి మన ప్రోడక్ట్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. నెక్స్ట్ అప్రల్ ప్రోడక్ట్ డీటెయిల్స్, కలరు, ఏ కలరు, సైజ్ అంటే శారీ కాబట్టి సైజ్ మనం సెలెక్ట్ చేసుకో, మామూలుగా సెలెక్ట్ చేసుకుంటాం. టైప్, సిస్టమ్ అండ్ జెండర్ అండ్ మెటీరియల్స్ అండ్ ప్యాటర్న్ ఏంటి, ఏజ్ గ్రూప్, ఇవన్నీ యాడ్ చేయొచ్చు అనమాట.
ఎందుకంటే రీసెర్చ్ చేసేటప్పుడు కొంతమంది ఈ వర్డ్స్ మనం ఇక్కడ ఇచ్చే ఈ వర్డ్స్ అన్నీ కూడా ఎవరైనా సెర్చ్ చేస్తారనుకోండి, అదే వర్డ్స్ రిలేటెడ్ మన ప్రోడక్ట్ డిస్‌ప్లే అవ్వాలి కాబట్టి మనం ఇవన్నీ ఇవ్వాలి. అంటే మనం ఒక ప్రోడక్ట్‌ని సేల్ చేసామంటే ఒక టైప్‌లో సేల్ చేయం. సర్వీసెస్ అనుకోండి జస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ అనో లేకపోతే ఎస్‌ఈఓ సర్వీసెస్ ఆన్‌లైన్ అనో ఇట్లా ఒక లిమిటెడ్ కీవర్డ్స్ ఉంటాయి. బట్ కంపేర్ టు ద సర్వీసెస్ ఈ కామర్స్‌కొచ్చేసరికి ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ కీవర్డ్ అని ప్రయారిటీ ఉంటదనమాట. కొంతమంది సైజెస్‌ని బట్టి, కొంతమంది కలర్స్‌ని బట్టి, కొంతమంది లైక్ బ్రాండ్స్‌ని బట్టి, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వేస్‌లో సెర్చ్ చేస్తూ ఉంటారు ప్రైజెస్‌ని బట్టి. కాబట్టి ఇక్కడ మనం ఇచ్చేవన్నీ కూడా ఆహ్, ఈ ఎండ్ యూజర్ సెర్చ్ చేసేవే ఇక్కడ మనం ప్రొవైడ్ చేయాలనమాట. ఇంకేమైనా అడిషనల్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాలంటే ఇక్కడ ప్రొవైడ్ చేయొచ్చు. అది మనం అవసరం లేదనుకుంటే వీటిని వదిలేయొచ్చు. అలాగే షిప్పింగ్ అండ్ రిటర్న్స్ ఉన్నాయా, అవైలబుల్ ఉందా లేదా అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. షిప్పింగ్ లేబుల్ ఇక్కడైతే మనము ఇక్కడ నో షిప్పింగ్ సర్వీసెస్ అనేవి యాడ్ ఉన్నాయి. ఇక్కడ షిప్పింగ్ ఉంటే ఈ షిప్పింగ్ ఎక్కడ దేని నుంచి మనకు షిప్పింగ్ ఉంటుంది, ఇవన్నీ షిప్పింగ్ పాలసీస్, రిటర్న్ పాలసీస్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. హ్మ్. మనం ఎలా షిప్ చేస్తున్నాము అండ్ రిటర్న్ పాలసీ ఏంటి, ఇవి మనం ఆల్రెడీ వెబ్‌సైట్‌లో ఉంటే అవన్నీ కూడా ఇక్కడ అప్‌లోడ్ చేయాలన్నమాట. గెట్ స్టార్ట్ అండ్ షిప్పింగ్ పాలసీస్ అని యాడ్ చేసుకుంటూ, ఈ పాలసీ ఏంటి, ఇక్కడ ఇండియాలో ఈ కంట్రీస్ ఈ డీటెయిల్స్ అన్ని ప్రొడక్ట్స్, డెలివరీ టైమ్ ఇవంతా కూడా మనం ఇవ్వాలి. ఇండియాలో అండ్ కంటిన్యూ అండ్ ఆల్ ప్రొడక్ట్స్‌కా, స్పెసిఫిక్ ప్రొడక్ట్స్‌కా అంటే ఫర్ ఆల్ ప్రొడక్ట్స్‌కి సేమ్ వర్తిస్తుంది అనుకుంటా అది. తర్వాత ఏ టైం నుంచి ఏ టైం వరకు తీసుకున్న వాటికి మనం షిప్పింగ్ ఇస్తాము. ఆఫ్టర్ 1 వీక్ తర్వాత షిప్పింగ్ లేదనుకోండి, వాళ్ళు ప్రోడక్ట్ కొన్నది ఆఫ్టర్ 1 వీక్ తర్వాత గనక మళ్ళీ వాళ్ళు రిటర్న్ పెట్టుకుంటే మనం ఇవ్వమనమాట. అది ఎలా తెలుస్తుందంటే ఇక్కడ మనం సెట్ చేసుకుంటుంది. టైము, డేట్ ఇవన్నీ కూడా ఇక్కడ సెట్ చేసేసుకొని నెక్స్ట్ షిప్పింగ్ కాస్ట్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ యాడ్ చేస్తాము. షిప్పింగ్ డీటెయిల్స్ యాడ్ చేయాలి అంటే అండ్ నెక్స్ట్ మనం ఫ్రీ షిప్పింగా, పెయిడ్ షిప్పింగా ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ యాడ్ చేసి సేవ్ చేసేస్తే ఈ డేటా బేస్ చేసుకొని మన క్యాంపెయిన్ రన్ చేసినప్పుడు ఆ క్యాంపెయిన్‌లో లింక్‌ని యూజ్ చేసి ఎవరైతే ప్రోడక్ట్ కొంటారో వాళ్ళు ఎప్పుడు కొన్నారు, వాళ్ళు ఎప్పుడు షిప్పింగ్ చేస్తున్నారు, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ట్రాక్ అవుతాయన్నమాట. మనం ఫ్రీ షిప్పింగా, ఫ్లాట్ రేట్సా, ప్రైసెసా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా యాడ్ చేయొచ్చు. ఇది మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ సేవ్ చేసేస్తాం. సేవ్ చేస్తే దీని ప్రకారమే మనకి వస్తుందనమాట. మన డెలివరీ టైమ్ 1 డే ఉంటుంది. షిప్పింగ్ కాస్ట్ ఫ్రీ ఉంటుంది. షిప్పింగ్ పాలసీస్, రిటర్న్ పాలసీస్, రిఫండ్ పాలసీస్ అన్నీ యాడ్ చేస్తాం. తర్వాత అడిషనల్ ప్రోడక్ట్స్ ఇంకేమన్నా యాడ్ చేయాలంటే అడిషనల్ ప్రోడక్ట్ అట్రిబ్యూట్స్ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ సేవ్ చేసేస్తాం. ఇక్కడ వరకు మనకి మర్చెంట్ సెంటర్‌లో ప్రోడక్ట్స్ యాడ్ చేయడం. ఇది చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్. వన్ బై వన్ యాడ్ చేయాలంటే ఇట్స్ డిఫికల్ట్. చాలా ప్రోడక్ట్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది కదా! కామర్స్ అంటే ఒకే ప్రోడక్ట్‌కి సంబంధించి 4, 5 వెరైటీస్ ఉంటాయి. లేకపోతే కలర్స్ డిఫరెన్సెస్, సైజెస్ డిఫరెన్సెస్ తోటి అండ్ ఒకవేళ టీ షర్ట్స్ తీసుకుంటే నెక్ డిఫరెన్స్ తోటి, హ్యాండ్స్ డిఫరెన్సెస్ తోటి మనం లాట్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి కాబట్టి చాలా యాడ్ చేయాలంటే బల్క్‌లో యాడ్ చేయడం అనేది బెస్ట్. బట్ ఇక్కడ ఏంటంటే బల్క్ యాక్సెస్ మనకు లేదు కాబట్టి జస్ట్ నేను సింగిల్ ప్రొడక్ట్స్ చూపిస్తున్నా. నెక్స్ట్ ప్రొడక్ట్ స్టోర్. ఇక్కడ మనం యాడ్ చేసిన ప్రోడక్ట్ అనేది ఇక్కడ ఉంది. ఇది ప్రాసెసింగ్. ఇది మనకి టైం పడుతుంది. కొంచెం టైం తీసుకున్న తర్వాత వీళ్ళు ఆ స్టేటస్ అనేది యాక్టివా లేకపోతే పెండింగా లేకపోతే రిజెక్టా ఇవన్నీ వస్తాయి. ఈ డీటెయిల్స్ అన్నీ మనం కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తేనే మనకి ఇది అప్రూవల్ వస్తుందనమాట. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రాపర్‌గా ఇవ్వాలి. అండ్ ఇక్కడ షిప్పింగ్ అండ్ రిటర్న్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాలి. మనం షిప్పింగ్ అండ్ రిటర్న్ డీటెయిల్స్ మనం అంతకు ముందు ఇందాక యాడ్ చేసాం కదా! అది ఇక్కడ యాక్టివ్ అయిపోయింది. మన షిప్పింగ్ డీటెయిల్స్, స్టోర్ క్వాలిటీ, స్కోర్ అనేది ఇక్కడ మనకొస్తుంది. బిలో బిలో యావరేజ్, బిలో యావరేజ్, మార్కెట్ యావరేజ్, గుడ్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఎక్స్‌పీరియన్స్ అంటే మనం క్యాంపెయిన్ రన్ చేసినప్పుడు ఆ ప్రోడక్ట్ క్వాలిటీని బట్టి వాళ్ళు ఇచ్చే రివ్యూస్‌ని బట్టి మన స్టోర్ క్వాలిటీ అనేది ఇక్కడ మనకి స్కోర్ అనేది వస్తుంది.
తర్వాత వచ్చేసి ప్రోడక్ట్ స్టూడియో. ఇక్కడ ప్రోడక్ట్‌కి ఇలా క్రియేట్ అంటే ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవచ్చండి. ఇక్కడ మళ్ళీ ఇంకొక ఆప్షన్ ఇచ్చారు. బయట నుంచి మనం క్రియేట్ చేసుకోకుండా ఇక్కడే క్రియేట్ చేసుకునే ఆప్షన్. ఇట్లాంటి ప్రోడక్ట్స్‌ని ఇట్లా మనం క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ. క్రియేట్ ఆర్ ఎడిట్ ఇమేజ్, క్రియేట్ ఏ వీడియో. వీడియో క్రియేట్ చేయాలన్నా మన ప్రోడక్ట్స్ యాడ్ చేసుకొని ఇక్కడ వీడియోస్‌లా క్రియేట్ చేసేసి ఆ ప్రోడక్ట్స్‌ని కూడా యూజ్ చేసుకోవచ్చునండి. ఇమేజ్ థీమ్స్, ఈ వీడియో థీమ్స్ అంటే వీళ్ళు కూడా కొంచెం మనకి ఈజీ యాక్సెస్ అనేది ఇచ్చారు. తర్వాత ఇక్కడ మార్కెటింగ్ అనమాట. ఈ మార్కెటింగ్‌లో ఏంటంటే ఇక్కడ మనం యాడ్ క్యాంపెయిన్స్ స్టార్ట్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి గెట్ స్టార్ట్ అని ఉంది అనుకోండి. ఇది వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి గూగుల్ అకౌంట్‌కి మనము కనెక్ట్ అవుతాం. కన్ఫర్మ్ యువర్ ఆన్‌లైన్ స్టోర్ బిజినెస్ కన్ఫర్మ్ చేసుకోండి. బట్ ఇక్కడ వచ్చేసి మన వెబ్‌సైట్ వెరిఫై అవ్వలేదు కాబట్టి ఒకే క్యాంపెయిన్‌లో మనకి 2 వెబ్‌సైట్స్‌కి కోడ్స్ సెట్ అవ్వవు కాబట్టి ఇక్కడ తీసుకోలేదు. వెరిఫై వెబ్‌సైట్ చేయలేదు కాబట్టి ఇక్కడ మనకి కనిపించట్లేదు. మామూలుగా వేరే వెబ్‌సైట్ అయితే వెరిఫై ఉంది. దాని నుంచి మనం క్యాంపెయిన్ సెటప్ చేద్దాం. కన్ఫర్మ్ యువర్ ఆన్‌లైన్ స్టోర్ యువర్ బిజినెస్ ఇక్కడ కన్ఫర్మ్ చేస్తాం. లింక్ టు గూగుల్ యాడ్స్ ఇక్కడ మనం లింక్ చేస్తాం అన్నమాట. గూగుల్ యాడ్కి లింక్ చేస్తాం. ఏ అకౌంట్కి మనం లింక్ చేయాలి, ఈ అకౌంట్కి లింక్ చేస్తే మనం కంటిన్యూ అంటే ఈ అకౌంట్కి లింక్ అయిపోతుంది. డైరెక్ట్గా ఇంక మనం వేరే ప్రాసెస్ ఏం లేదు, ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ లింక్ అయితే ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ లింక్ అవుతుంది. లింక్ అయిన తర్వాత లేదు ఇక్కడ లింక్ అవ్వలేదు అనుకోండి, డైరెక్ట్ ఇక్కడ నుంచి లింక్ టు మర్చెంట్ సెంటర్ అంటే మర్చెంట్ సెకండ్ అకౌంట్ ఇక్కడే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్గా లింక్ చేసుకుంటాం. లింక్ చేసుకున్న తర్వాత ఇది షాపింగ్ క్యాంపెయిన్. ఈ క్యాంపెయిన్ ఇక్కడ తర్వాత యావరేజ్ డైలీ బడ్జెట్ ఒక 1000 రూపీస్ పెట్టుకున్నాం అనుకోండి. ఇంకా మాన్యువల్ కాస్ట్ పర్ క్లిక్, తర్వాత బిడ్డింగ్ కస్టమర్స్ ఎక్వజేషన్, కస్టమర్స్ ఓన్లీ బిడ్ ఫర్ న్యూ కస్టమర్స్ అంటే అవసరం లేదు మనకి. ఇది క్యాంపెయిన్ డిఫాల్ట్ రికమెండెడ్ ఫర్ ఓన్లీ హ్యావ్ అ షాపింగ్ క్యాంపెయిన్ మీడియం లేదా హై. బట్ మనకి ఇది లోడ్ కాబట్టి సెలెక్ట్ బై డిఫాల్ట్ షాపింగ్ క్యాంపెయిన్కి ఇది సెలెక్ట్ చేసుకొని ఇంక నెక్స్ట్ స్టెప్. ఇంకా రిమైనింగ్ ఇవన్నీ కూడా కామన్ అనమాట. ఇండియా అంటే మనం ఎక్కడ క్యాంపెయిన్ రన్ చేసుకుంటాం, ఏరియాస్ సెలెక్ట్ చేసుకోవటం ఇవన్నీ. బట్ యూ పొలిటికల్ యాడ్స్ మనం చేయం కాబట్టి నో అని సెలెక్ట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి సెట్టింగ్స్ అనమాట. స్టార్టింగ్ డేట్, ఎండ్ డేట్, అలాగే క్యాంపెయిన్ యూఆర్ఎల్. ఇక్కడ ఆప్షన్స్ నో ఆప్షన్స్ ట్రాకింగ్ అనమాట. లైక్ ప్రోడక్ట్ కొనుక్కుంటే ఏంటంటే లాస్ట్కి థ్యాంక్ యూ పేజ్ రావాలి. ఆ పేజ్ ట్రాకింగ్ టెంప్లెట్ ఇక్కడ యాడ్ చేసుకుంటాం. అండ్ మోర్ సెట్టింగ్స్ ఇక్కడ వచ్చేసి సెర్చ్ పార్ట్నర్లో కూడా డిస్ప్లే అవ్వాలా మన యాడ్, అవసరం లేదు, కావాలంటే ఉంచుకోవచ్చు లేదంటే రిమూవ్ చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ యాడ్ గ్రూపు. ఇక్కడ వచ్చేసి బిడ్ వచ్చేసి ఒక 30 రూపీస్ అట్లా పెట్టామనుకో, ఎంటర్ కాస్ట్ పర్ క్లిక్ 30 20 రూపీస్ 10 రూపీస్ మినిమం. అంటే మనం ఒకసారి క్యాంపెయిన్ రన్ చేసుకున్నాక దీన్ని చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి మర్చెంట్ సెంటర్ అకౌంట్ యాడ్ అయ్యింది. ఇంకా ఆల్ ప్రోడక్ట్స్, యూజ్ ఆల్ ప్రోడక్ట్స్ అండ్ సేవ్. అంటే మా మర్చెంట్ సెంటర్లో ఏమేమి ప్రోడక్ట్స్ అయితే యాడ్ అయినా ప్రోడక్ట్స్ మొత్తానికి క్యాంపెయిన్ రన్ అవుతుంది అనమాట. అన్ని ప్రోడక్ట్స్ వెళ్తాయి. మనం డీటెయిల్స్ ఇస్తాం కాబట్టి మనం ఏ ప్రోడక్ట్ సెర్చ్ చేసినా ఆ ప్రోడక్ట్ మనకు క్లయింట్స్కి చూపిస్తుంది విత్ డీటెయిల్స్తో సహా. ఇక్కడ జస్ట్ క్యాంపెయిన్ సెటప్ అండ్ పబ్లిష్ ఏ క్యాంపెయిన్, ఇంతే. ఇది నార్మల్గా మనం గూగుల్ యాడ్ క్యాంపెయిన్ ఎలా చేస్తామో అలానే చేస్తాం. బట్ ఇక్కడ ఏంటంటే మనకు ఒకటి ఎక్స్ట్రా ఏంటంటే మర్చెంట్ సెంటర్ అనేది ఒకటి సెలెక్ట్ చేసుకుని ప్రోడక్ట్స్ యాడ్ చేసుకుంటాం. ఇంతవరకే మనం ఇక్కడ ఎక్స్ట్రాగా చేసేది. ఇది మన మిగతా అన్ని క్యాంపెయిన్స్ లాగా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అలాగే అమౌంట్, ఈ బిడ్డింగ్ అవన్నీ కూడా ఒకసారి మనం రన్ చేస్తే కానీ మనకు ఒక క్లారిటీ వస్తుంది.
ఇక్కడి వరకు మనకి గూగుల్ యాడ్ క్యాంపెయిన్స్ అనేవి కంప్లీట్ అయినాయి. అలాగే ఇక్కడ ఇంకా మీకేమన్నా లైక్ కామర్స్ వెబ్సైట్ డిజైన్ చేసుకునేటప్పుడు మీకు ఏదైనా ప్లగ్గిన్స్ కావాలన్నా, లేకపోతే ఏదైనా స్టెప్స్ అర్థం కాకపోయినా మీరు మెసేజ్ చేయొచ్చు. నేను వాటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మరి ఎందుకో ఈ థీమ్కి అయితే ఇవి 2 అయితే రాలేదు. ఒకటి కేటగిరీస్ యాడ్ అవ్వాలి, అది ఆటోమేటిక్గా యాడ్ అవ్వట్లేదు. ఇది ఒకటి చూడాలి. ఇందాక కూడా ట్రై చేశాను కానీ రాలేదు. బట్ ఇంకొక మంచి థీమ్ అనేది ఒకటి సెలెక్ట్ చేసుకొని ఈ కామర్స్ వెబ్సైట్ డిజైన్ చేసుకోవడం కానీ, లేకపోతే ఇది కొంచెం కష్టంగా ఉంటుంది అనిపించుకుంటే, మీకు కొంచెం అమౌంట్ ఎక్కువైనా పర్లేదు అనుకుంటే షాపిఫై తీసుకుంటే బెస్ట్ అనమాట. అన్నీ మనకి ఈజీగా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. బట్ కంపేర్ టు వర్డ్ ప్రెస్, షాపిఫైకి ఎక్కువ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. దీని మీద మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఇంకా దేనికన్నా ఈ ప్రోడక్ట్స్ రిలేటెడ్ డ్రాప్ షిప్పింగ్ చేస్తారు అంటే యూఎస్కి, దాంట్లో ఉండే ప్లగ్గిన్స్ ఏ బాగా వర్కౌట్ అయ్యాయి అనేది నేను మీకు హెల్ప్ చేస్తాను. లేదు మీరు మీ దగ్గర మీ ఓన్ ప్రోడక్ట్సే ఉంటాయి అనుకోండి, ఇంకా అప్పుడు ఇంకా అసలు ప్రాబ్లం లేదు. డైరెక్ట్గా మీరే ప్రోడక్ట్స్ అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ప్రోడక్ట్స్లోకి వెళ్ళేసి న్యూ ప్రోడక్ట్స్ యాడ్ చేసేసుకుంటే డైరెక్ట్గా ప్రోడక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రోడక్ట్స్ యాడ్ చేసుకొని మన వెబ్సైట్లోకి ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. లైక్ మన ప్రోడక్ట్స్ అన్నీ కూడా మొత్తం ఈ షాప్లోకి వచ్చేసినాయి. అంటే ఇక్కడ ఇది ఒక్కటి మనకి యాడ్ చేయడానికి రావట్లేదు. ఇది యాడ్ చేయడానికి వచ్చేస్తే మనకి ఇంకా ఈజీగా ప్రోడక్ట్స్ అన్నీ వెళ్తాయి. ఇక్కడ మనం సర్వీస్ పేజీలో చేసినట్టుగా మీరు ఇక్కడ పేజెస్ క్రియేట్ చేయకండి. ఇక్కడ కేటగిరీస్ క్రియేట్ చేసుకుని ఆ కేటగిరీస్ని మీరు మెనూలో యాడ్ చేసుకోవాలన్నమాట. మెనూలో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అపీరియన్స్లోకి వెళ్ళేసి మెనూలోకి వెళ్ళి ఇక్కడ రావాలి, మనకి లిస్ట్ ఇక్కడ రావాలి. వచ్చేస్తే మనం వాటిని ఇక్కడ మెనూలోకి యాడ్ చేసేసుకుంటాం. ఇంకా అంతే, జస్ట్ మెనూ వచ్చేస్తుంది అనమాట. మనం అంతకుముందు అయితే సర్వీస్ సైట్స్లో ఇవన్నీ కూడా మనం పేజెస్ లాగా చేసాము. బట్ ఈ షాప్కి రిలేటెడ్గా వచ్చే కేటగిరీస్ అన్నీ లైక్ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఇవన్నీ ఏంటంటే కేటగిరీస్ అనమాట. ఈ కేటగిరీస్ అన్నీ మనం ఇక్కడ క్లిక్ చేసుకునేటప్పుడు కేటగిరీస్ వైజ్గా రావాలి అంటే కేటగిరీలోనే సెలెక్ట్ చేసుకోవాలి. మొత్తం ఈ వెబ్సైట్ కూడా మీరు వెబ్సైట్ బిల్డర్లో నుంచి ఎడిట్ చేసుకోండి. ఈ పేజీ కూడా సేమ్ మనం సర్వీస్ సైట్ ఎలా చేసుకుంటామో అలానే. ఇంకా ఇక్కడ ఇవన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ప్రైవసీ పాలసీ, రిటర్న్ పాలసీ, రిఫండ్ పాలసీ ఇవన్నీ మీరు ఇక్కడ రిటర్న్ అండ్ రిఫండ్ పాలసీ ఇచ్చేసాడు. ప్రోడక్ట్స్ యాడ్ టు మై విష్ లిస్ట్ ప్రోడక్ట్స్ ఇక్కడ వచ్చేసింది. అలాగే ప్రోడక్ట్ యాడ్ ఇన్ మై వెయిటింగ్ లిస్ట్. ఈ పేజెస్ అన్నీ కూడా ఫ్రీ డిఫైన్డ్ ఉన్నాయి అనమాట. ఇవన్నీ కూడా మీరు యూజ్ చేసేసుకోవచ్చు. ఓకేనండి.